వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది? పార్టీ ఎలాంటి విజయాలు సాధించింది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? ఎలాంటి ప్రయాణం చేయబోతోంది? ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు ఉన్నారు. వెల్కమ్ అండి. రాంబాబు గారు, ప్రధానంగా మనం చూస్తే ఈ రోజుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంతన కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల్లో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ ఈ 2 సంవత్సరాల పాటు ఎంత ప్రజాదరణ పొందిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ 2 సంవత్సరాల్లో ఇన్ని ఘన విజయాలు సాధించినటువంటి రాజకీయ పార్టీ మరొకటి ఉందని నేను అనుకోవడంలా. ఎందుకంటే ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అత్యధికమైన మెజార్టీతో సుమారుగా 20 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తే 17 శాసనసభ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. ఎంత మెజార్టీలు? 80,000, 30,000, 40,000, 50,000. ఒక నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ. అంతేకాకుండా ఇంకొక చరిత్ర ఏంటంటే, ఒక అరుదైన గౌరవాన్ని తెలుగు ప్రజానీకం, ముఖ్యంగా కడప ప్రజానీకం భారతదేశంలో ఒక అరుదైనటువంటి రికార్డును వారిచ్చారు. దాన్ని చూసి మేము గర్వపడుతున్నాం. ఏమిటంటే, ఇవాళ 15వ లోక్సభలో అత్యంత మెజార్టీతో గెలుపొందినటువంటి పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే అది కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడవలసినటువంటి పరిస్థితి. మళ్ళా అధికారంలోకి రావాల్సినటువంటి రాజకీయ పార్టీ ఇది అని అన్ని చోట్ల పేరు ప్రఖ్యాతులు సంతరించుకుని ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాబోయే కాలంలో 2014లో కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన కష్టాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో ఒక కోణంలో అలా జరిగితే, వైఎస్ఆర్ పేరు మీద ప్రారంభించినటువంటి రాజకీయ పార్టీ మహోజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి దూసుకొని వెళుతుంటే వైఎస్ఆర్ కుటుంబం మాత్రం క్షణం క్షణం హెరాస్మెంట్కి గురవుతా ఉన్నది, ఎన్నో బాధలకు గురవుతా ఉన్నది. ఒకవైపున తండ్రి మరణించి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని జనంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయ పార్టీ పెట్టడం వల్లనే, ఈ రాజకీయ పార్టీ పెట్టి కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించబట్టే ఇవాళ అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి, హెరాస్ చేసి, ఆయన కంపెనీ మీద దాడులు చేసి, ఆయన కంపెనీలను నష్టపరిచి చివరికి ఆయన్నే తీసుకువెళ్లి జైల్లో పెట్టి సుమారుగా 10 మాసాలు సమీపిస్తున్నటువంటి దశ. ఒకవైపున వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ రాజకీయ పార్టీ నాయకుడిని ఇంత హెరాస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ హెరాస్మెంట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో నుంచే రాజకీయాల మీద మక్కువ లేనటువంటి వ్యక్తులు, రాజకీయాలు చేయాల్సిన అవసరం వస్తుంది అని ఇప్పుడు భావించినటువంటి వ్యక్తులు, మరి విజయమ్మ గారు, గృహిణిగా ఉన్నటువంటి విజయమ్మ గారు, మరి రాజశేఖర రెడ్డి గారి పరలోకంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చి ఆ జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్లవలసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు నిజంగా ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అర్థమవుతోంది. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణి మరి షర్మిల గారు కూడా ప్రపంచంలో ఏ మహిళ చేయనటువంటి సాహసం, అంటే సుమారుగా 3,000 కిలోమీటర్లు నడవడానికి నిర్ణయించుకుని ఇప్పటికే 1,000 కిలోమీటర్ల పైచిలుక్కు వెళ్లి ప్రజల్లో ఒక మంచి భావన కలిగే విధంగా ప్రయత్నం చేయటం. నిజంగా నేను అనుకుంటా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి 2 మహిళలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, చెల్లి ఈ నడుపుతా ఉన్నారంటే నిజంగా మహిళా లోకం గర్వించదగినటువంటి పనికి వారు పూనుకున్నారనేటువంటి భావన కూడా నాకు కలుగుతా. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నలిపేయలేకపోగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉవ్వెత్తున వేచేటువంటి కెరటంగా ఈ 2 సంవత్సరాల పాటు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ రాబోయే కాలంలో కూడా ఇంతకన్నా ఉత్సాహంగా ముందుకు సాగి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను రాష్ట్రంలో తుడిచిపెట్టి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ లాగా ఒక మంచి పరిపాలన అందించే దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు నిజంగా ఒక విధంగా సంతోషం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నప్పుడు ఒక విధంగా బాధ. వైఎస్ఆర్ లేని ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆదుకోవలసిన వాళ్ళు ఆయన్ని హెరాస్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నప్పుడు మరొక బాధ ప్రజల్లో కలుగుతా ఉంది. రాంబాబు గారు, ఎక్కడైనా కానీ ప్రభుత్వ వైఫల్యం చెందితే, ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే ప్రధాన
ప్రతిపక్షానికి లాభం కలుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ప్రజలకు సంబంధించిన నమ్మకం పెరుగుతున్న పరిస్థితి. ఎందుకోసం ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు? అది ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ రావాలి. అధికార పక్షం పూర్తిగా విఫలమవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రావడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ప్రతిపక్ష వైఖరి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది అని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణం. ఇవాళ పోయినసారి 90 సీట్లు గెలుచుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఎన్నికలు పెడితే సుమారుగా 50 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి మొన్న. ఇది కొన్ని కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవకపోతే పెద్ద ఆశ్చర్యం లేదు. సుమారుగా 50% ఆఫ్ ది సీట్స్ లో డిపాజిట్ కోల్పోయింది. అంటే అధికార పక్షం ఏ విధంగా అయితే కుంగిపోతుందో అలాగే ప్రధాన ప్రతిపక్షం కూడా కుంగిపోతా ఉన్నది. కుంగిపోయి నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని రెండింటినీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుతా ఉన్నారు.